నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను స్టఫ్డ్ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. గుత్తి వంకాయ కర్రీలో మనకి చాలా రకాలు ఉన్నాయి కదండి, కానీ ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి. ముందుగా వంకాయల్ని కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఇలాగా 4 పక్షాలుగా కోసుకుందామండి. ఇలా కట్ చేసిన వంకాయల్ని ఎమ్మటే పక్కన ఇలా నీళ్లు పెట్టుకున్నానండి. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇలా కట్ చేసినవన్నీ ఈ సాల్ట్ వాటర్లో వేసేస్తున్నానండి. ఇలాగే మిగతా వంకాయలన్నిటినీ కూడా మనం కట్ చేసి పెట్టుకుందామండి. ఇలా కట్ చేసేసి అన్నీ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో స్టఫింగ్ కోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. వంకాయలో స్టఫింగ్ కోసం నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకుని దానిపైన పొట్టంతా తీసేసానండి. పైన కింద ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఒక స్టీల్ స్క్యూర్ ఒకటి ఉందండి. దాన్ని ఈ ఉల్లిపాయకి ఇలా గుచ్చి దీన్ని ఇప్పుడు పొయ్యి మీద డైరెక్ట్గా కాలుస్తానండి. మీరు డైరెక్ట్గా ఉల్లిపాయని కట్ చేసుకుని గుజ్జు చేసుకుంటే అది వేరే టేస్ట్ ఉంటుందండి. ఇలా కాల్చి చేస్తే అసలు టేస్ట్ అద్భుతంగా వస్తుంది. ట్రై చేయండి. మీరు దీన్ని ఇలా కాల్చడం వల్ల దీనికి ఒక స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి. అసలు అదే చాలా బాగుండిద్ది. మనం స్టఫ్ చేసుకున్నప్పుడు ఆ టేస్ట్ బాగా తెలుస్తుందండి మనకి. అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాము. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి. ఈ పైన ఏదైతే పొట్టు ఉంది చూసారా నల్లగా, ఇది మాత్రం తీసేస్తానండి నేను. ఈ లోపల చూసారుగా ఉల్లిపాయ అంతా మగ్గిపోయింది. మనకి ఇది ఒక్కటే కావాలి. చూసారుగా ఎంత ఈజీగా వచ్చేసిందో. సో ఇప్పుడు మనకి ఇది ఒక్కటేనండి కావాల్సింది. నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. మనం ఏదైతే ఉల్లిపాయని కట్ చేసుకున్నామో ఆ పీసెస్ దీంట్లో వేసేస్తున్నాను. అలాగే ఎల్లుల్లిపాయ రెబ్బలండి ఒలిచి పెట్టుకున్నాను. కొంచెం ఈ ఎక్కువగా ఉంటేనే బాగుంటాయండి. అలాగే ఒక 5-6 డ్రై రోస్ట్ చేసుకున్న రెడ్ చిల్లీస్ అండి, ఎండుమిరపకాయలు. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి తగినంత. ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. స్టఫింగ్ కోసం మసాలా రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుంటాను. మనం ఇప్పుడు వంకాయల్ని స్టఫ్ చేసుకుందామండి. మనం ఏదైతే వంకాయల్ని నీళ్ళల్లో వేసి ఉంచామో ఆ నీరు మొత్తం జాగ్రత్తగా ఇలా గట్టిగా పిండేసి వంకాయని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ వంకాయలోకి జాగ్రత్తగా కూర్చుకోండి. చూస్తున్నారు కదా, వంకాయ మొత్తం ఈ మసాలా కూర్చేటట్టు ఉండాలండి. ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఇలా వేలుతో తీసేసి ఈ వంకాయని మాత్రం పక్కన పెట్టుకోండి. ఇలా మిగతా వంకాయలు కూడా స్టఫ్ చేసుకుని రెడీగా పెట్టుకుందామండి. వంకాయలు మొత్తం స్టఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. మనకి ఏదైతే గుజ్జు మిగిలిందో అది ఇప్పుడు మనకి కర్రీకి సరిపోతుంది. అందుకనే నేను ఇంత ప్రిపేర్ చేసుకున్నాను. ఇది మనం పక్కన పెట్టుకుని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. నేను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేస్తాను. కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం ఒక్కొక్క వంకాయని ఇలా పేర్చుకుందామండి. ఇప్పుడు ఈ వంకాయలు పూర్తిగా మగ్గిపోవాలి. ఈ మసాలాతోనే మగ్గిద్దండి. నేను ఇప్పుడు కర్రీ కోసం కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒక మీడియం సైజ్ టమోటాలు 3 తీసుకున్నానండి. ఒక పెద్ద స్పూన్ అండి డ్రై రోస్ట్ చేసుకున్న ధనియాలు, చిన్న దాల్చిన చెక్క, అలాగే 3 లవంగాలు, ఒక స్పూన్ గసగసాలండి, అలాగే డ్రై కోకోనట్ పౌడర్ అండి. ఇది నేను 2 స్పూన్స్ దాకా తీసుకుంటున్నాను. కొంచెం జీడిపప్పులు అండి. ఇప్పుడు ఇదంతా పేస్ట్ చేసి రెడీగా పెట్టుకుందామండి. కర్రీ కోసం మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి. మనం జీడిపప్పులు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా క్రీమీగా వచ్చింది ఇది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము.
చూస్తున్నారు కదా, ఈ వంకాయల్ని మనం ఇలాగ జెంటిల్గా మెల్లమెల్లగా తిప్పుతూ అన్ని వైపులా కాలేదట్టు చూసుకోవాలండి. ఇలా అన్ని వంకాయల్ని తిప్పి కాలేదట్టు చూడండి. ఇప్పుడు మనం లోతైన ప్యాన్ ఒకటి తీసుకున్నానండి కర్రీ కోసము. ఇది వాక్ అంటారు కదా, అలా తీసుకున్నాను. దీంట్లో నేను ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. వంకాయ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నేను ఒక 2 స్పూన్స్ దాకా తీసుకున్నానండి. ఇప్పుడు నూనె వేడెక్కింది కదండి, నేను ఒక బిర్యానీ ఆకు, ఒక మరాఠీ మొగ్గ, 2 యాలకులు తీసుకున్నానండి. ఇది వేగనిద్దాము. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 2 పచ్చిమిర్చి. మనకి మసాలా కూర్చుకోగా మిగిలిన పేస్ట్ ఉంది కదండి, అది మొత్తం దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేశానండి. దీన్ని ఇప్పుడు బాగా మగ్గనిద్దాము. వంకాయలు పూర్తిగా మగ్గిపోయినాయి కదండి, ఇప్పుడు మనం ఇది తీసి పక్కన పెట్టుకుందాము. ఇది పూర్తిగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను కర్రీ కోసం మసాలా పేస్ట్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో అది దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం మసాలా ఏదైతే స్టఫ్డ్ మసాలా ఉందో దాంట్లో మనం సాల్ట్ యాడ్ చేసాము, అందుకని కొంచెం చూసుకుని వేసుకోండి. ఇప్పుడు మనకి మసాలా అంతా కుక్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం వంకాయలు ఏదైతే మగ్గబెట్టుకున్నామో ఆ వంకాయల్ని ఒక్కొక్కటిగా ఈ మసాలాలోకి వేసుకుందాము. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఒక్కసారి ఈ మసాలా అంతా కలుపుకోండి. మూత పెట్టుకుని మనం కొద్దిసేపు ఉడికించుకుందామండి. చూద్దామండి, అయిపోయింది. చూసారు కదా, నూనె అంతా పైకి తేలుతా ఉంది. ఇప్పుడు మనం 1/2 గ్లాస్ అండి నేను పెరుగు తీసుకుని దాన్ని బాగా గిలకొట్టేసాను. అంటే లమ్స్ ఏమి లేకోకుండా చూసుకోవాలి. ఇది మొత్తం వేసేసి చాలా జాగ్రత్తగా కలపండి. మళ్ళీ మూత పెట్టద్దండి. ఇది వేసిన తర్వాత మాత్రం అలా అని చెప్పి కదపకుండా కూడా ఉంచొద్దు. ఫుల్ కదుపుతూనే ఉండాలి, కానీ జెంటల్గా కలపండి. ఇప్పుడు మనం 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే కొత్తిమీర తరగండి. ఇది వేసి బాగా కలుపుకోండి. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక 2 మినిట్స్ మాత్రం పొయ్యి మీదే ఉంచండి. 10 నిమిషాలు అయింది కదండి, చూద్దాం ఒకసారి. చూసారు కదా, నూనె అంతా బాగా తేలింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని చూపిస్తానండి. ఎంతో రుచికరంగా ఉండే స్టఫ్డ్ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ కర్రీని కనుక చేస్తే చాలా బాగుంటుంది, ఎంతో టేస్టీగా వస్తుందండి. అలాగే ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త రెసిపీస్తో, టేస్టీ వంటకాలతో మీ ముందుంటాము. నమస్తే. Thanks for watching Arna Digital Bites. Please subscribe our channel and press the bell icon for more updates.